పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హరిత, మామూలుగా అందరం ఉదయం లేచినప్పటి నుంచి రన్నింగ్‌లోనే ఉంటాం. ఉరుకుల పరుగుల జీవితంలో. ఏదో సాధించాలి, ఏమో చెయ్యాలి అనేసి చాలా అంటే కొందరు తిండి కూడా మానేసి, నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడుతూ ఉంటారు. కేవలం వాళ్ళు అనుకున్నది సాధించాలి. సక్సెస్, సక్సెస్, సక్సెస్ అని. అలా సక్సెస్ అనుకునే వాళ్ళు చాలామంది ఫ్యామిలీని కూడా వదిలేసిన వాళ్ళు అంటే వదిలేసినారంటే కేర్ చేయకుండా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అలా చేస్తూ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఎంతసేపు ఈయనకు పనే, పనే, పనే మమ్మల్ని పట్టించుకోడు అనేది. ఈ లెక్కకొస్తే కానీ లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలి. ఫ్యామిలీనే చూసుకోవాలి. ఈ రెండిట్లో మనకి ఏది ఇంపార్టెంట్ అంటావు? 2 ఇంపార్టెంట్ అయితే ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? సక్సెసా ఆర్ ఫ్యామిలీనా? సక్సెస్ ఆర్ ఫ్యామిలీ కాదు, హ్మ్. సక్సెస్ అండ్ ఫ్యామిలీ అండ్ అనుకోండి. రైట్. కరెక్ట్. రెండు కావాలి మనకి. దీనికోసం అది కాంప్రమైజ్ అవ్వద్దు, దానికోసం ఇది Right. కాంప్రమైజ్ అవ్వద్దు. నేను పర్సనల్ గా ఫ్యామిలీ టైం ని భూమి బద్దలైనా వేరే వాళ్ళకి ఇవ్వను. మై ఫ్యామిలీ టైం ఇస్ ఫ్యామిలీ టైం. సండే రోజు ఎవరైనా వర్క్ చేయండి నాకు కాల్స్ అనగానే నాకు వాళ్ళు శత్రువులా కనబడతారు. నో, ఈవెన్ ఇఫ్ యూ పే లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్, డజంట్ మ్యాటర్. మనం నడిచే దారిలో సక్సెస్ కి మీనింగ్ ఏం పెట్టుకున్నాం రాదా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నో, ఓన్లీ ఎర్నింగ్ మనీ అని మాత్రమే మన డెఫినేషన్ సక్సెస్ ఉందంటే ఫ్యామిలీ పక్కకి వెళ్ళిపోద్ది. ఎందుకు అని అంటే ఈ సక్సెస్ అన్నది దేనికి రిలేటెడ్ గా ఉంది, మనీ మాత్రమే అని ఉంది. మనీ సంపాదించే సపోజ్ 1 crore అనుకుందాం, 1 crore మాత్రమే నాది 2 years లో నేను తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ఆ 1 crore వచ్చే టైంలో నేను కొన్ని కాంప్రమైజెస్ అవ్వాలిగా. లెట్స్ సే స్లీప్, నిద్ర, తిండి, సెల్ఫ్ టైం, సెల్ఫ్ కేర్ అండ్ ఫ్యామిలీ టైం, అవుటింగ్స్, ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్ళాల్సిన ఫంక్షన్స్, ఇవన్నీ కాంప్రమైజెస్ అవుతూ వెళ్తాం కదా. బికాస్ 1 crore ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే 2 years కి నేను పెట్టుకున్న సక్సెస్ డెఫినేషన్ ఎర్నింగ్ 1 crore రూపీస్, రైట్? ఇప్పుడు ఫ్యామిలీ ఎడకపోయింది అందులో. నా డెఫినేషనే మనీ మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఫ్యామిలీకి నేను ఇవ్వలేదు. సో కమ్ బ్యాక్ టు ఇట్. అంటే 1 crore చేయకుండా 50 lakhs చేసుకోండి కదా. 50 lakhs ప్లస్ ఫ్యామిలీ, 50 lakhs సక్సెస్ చాలు నాకు, అలాంగ్ విత్ మై ఫ్యామిలీ టైం. ఇంత కష్టపడేది ఫ్యామిలీ అదే కోసమే కదా, కదా. లాస్ట్ కి పిల్లలందరూ బ్లేమ్ చేస్తున్నా, మనం చేసినా వాళ్ళు చేసినా ఇక్కడ కొట్టుకుంటున్నాం కదా. కానీ నువ్వు నాకు టైం ఇవ్వలా, కానీ నువ్వు నేను అనుకుంది చెయ్యాలా. నువ్వు 1 crore తీసుకొచ్చి రేపు పొద్దున పెట్టి సక్సెస్ కి మాకు డెఫినేషన్ ఫస్ట్ నేర్పిస్తారు రాదా కోచెస్ కి. వెరీ ఇంపార్టెంట్. ప్రతి కోచ్ నేర్చుకుంటాం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచ్ గా అయ్యామంటేనే మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంతలాగా ఎందుకు వెళ్తున్నాం అంటే దేర్ ఇస్ సంథింగ్ వి నీడ్ టు టెల్ టు దిస్ వరల్డ్. నన్ను ఎవరు చుట్టుపక్కల నన్ను ఐడెంటిఫై చేయట్లేదు, నాలో చాలా టాలెంట్ ఉంది కానీ తెలియట్లేదు అన్న వాళ్ళే జనరల్ గా కోచెస్ కి వెళ్తాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉంటాం. అక్కడికి వెళ్ళి నాకు మాకు డెఫినేషన్ ఇచ్చేదే సక్సెస్ కి. సక్సెస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఒకవేళ నీకు మనీయే మాత్రం ఇంపార్టెంట్ అయితే వెళ్ళిపో, నీ ఫ్యామిలీ కాంప్రమైజ్ అయిపో. వన్ డే యూ విల్ మిస్ యువర్ ఫ్యామిలీ. నాకు పర్లేదు అనుకున్నప్పుడు జస్ట్ గో అహెడ్ విత్ 1 crore ఆఫ్ రూపీస్. కాదు, నేను అక్కడ సక్సెస్ అయ్యి నేను ఏదైనా 1 crore ఎక్కడి నుంచైనా తీసుకుంటున్నప్పుడు ఆ స్టేజ్ మీద నేను ఎక్కినప్పుడు ఫ్రంట్ లైన్ లో నా ఓన్ హస్బెండ్, నా పిల్లలు, నా అత్త మామ, నా అమ్మ నాన్న లేకుంటే ఆ సక్సెస్ కి వాల్యూ ఏముంది? అది తిరిగి తీసుకొచ్చి 1 crore ఎవరితో సెలబ్రేట్ చేసుకోను? అంతే కదా. వీళ్ళకి ఒక పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నా, 2 ఏళ్ళు మీ దగ్గర నేను ఏం లేను, సో నేను ఇప్పుడు మీతో పాటు కూర్చొని పార్టీ చేసుకుంటా అని చెప్పాలా వాళ్ళకి? అది సక్సెస్ అవుతుందా రాదా? అమ్మ నువ్వు పడినప్పుడు నా పక్కన లేవు, సో నేను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటారా పిల్లలు? దే విల్ నాట్ కమ్. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు. సక్సెస్ డెఫినేషన్ మేము రీడిఫైన్ చేసుకున్నాను రాదా. ఎస్, అలాంటి సక్సెస్ నాకు వద్దు. పొద్దున్న లేసి పరిగెట్టి 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 పాప చిన్నగా ఉన్నప్పుడు దాన్ని డే కేర్ లో వేసేసి నేను మనీయే అన్ చేసుకోవాలని వెళ్ళిపోయిన మనిషినే నేను కూడా. తర్వాత అది అన్నం తినలేదు అని చెప్తే ఇక్కడ అన్నం తినగలిగేదాన్ని కాదు, గిల్టీ మామ్ ఎక్కువ వచ్చేది. దాన్ని వదిలేసి నేను పాప 1.5 year కి డే కేర్ లో వదలాల్సిన ఏజా. సో ఐ వాస్ గోయింగ్ త్రూ లాట్స్ ఆఫ్ గిల్టీ. దాన్ని వదిలేసి ఇది రైటా, ఇది చేయకపోతే మనీ రాదు కదా, నువ్వు ఫ్యామిలీ ఎట్లా ముందుకెళ్ళాలి? ఎస్ ఆర్ నో? ఇప్పుడు హస్బెండ్ ఇన్కమ్ సరిపోవట్లేదు, ఎవరికి సరిపోవట్లేదు. నీ గ్రాసరీస్ పెరిగిపోయినాయి, బయట ఇది పెరిగిపోయింది, ఇద్దరు సంపాదిస్తేనే గానీ ఫ్యామిలీ నడవలేకపోతుంది. పాపం అది కూడా మనం ఒప్పుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నంబర్ 1 ప్లీజ్ గో విత్ ఇన్సూరెన్సెస్. నేను మళ్ళీ చెప్తాను, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా భయం ప్రతి మనిషిలో దేనికి వస్తుందంటే నా తర్వాత నా ఫ్యామిలీకి ఏంటి,
అన్న భయం వస్తోంది. వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక 30,000 పెట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకొని పక్కన పెట్టేస్తే వాళ్ళు సేఫ్ కదా. తర్వాత ఉన్న దాంట్లో మనం ఏం చేసుకుందాం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మనీ, మన ప్రొఫెషనే ఇంపార్టెంట్ అని పరిగెట్టామంటే ఫ్యామిలీ కాంప్రమైజ్ అయిపోవాలి. ఫ్యామిలీనే ఫుల్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు 25 ఏళ్ల తర్వాత తల్లులు ఏం చేస్తారంటే పిల్లలకి, నాలా మాత్రం నువ్వు అవ్వద్దు, సో నువ్వు ఏదైనా సరే, మొగుడు పిల్లలు ఏవైనా సరే, నువ్వు మాత్రం జాబ్ మనకు కావాలంటే నేను చిన్న పిల్లల్ని చూసుకుంటా అని ట్రైనింగ్ ఇస్తున్నారు తల్లులు. సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ దోస్ టూ. చాలా ఇంపార్టెంట్ ఆ బ్యాలెన్స్ ని. విల్ స్మిత్ ఉన్నారు, నాకు చాలా ఇష్టం ఆ యాక్టర్. ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఒక మూవీ ఉంటుంది విచ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. మదర్ వదిలిపెట్టేస్తుంది బాబుని, నేను పెంచను అనేసి. షీఈ్ అవుట్ ఆఫ్ హర్ ఓన్ చాయిసెస్, తనకు వేరే సక్సెస్ ఉంది, తను వెళ్ళిపోతుంది. ఫాదర్ ఆ బాబుని పెంచలేక కష్టపడతాడు రాధా. ఇట్స్ అమేజింగ్, దట్స్ అ ట్రూ స్టోరీ. చూడాలి నిజంగా విల్ స్మిత్ స్టోరీ. వాడు అంటే బాబుని చూసుకోవాలి, నువ్వు కెరియర్ చూసుకోవాలి. అమ్మ చేసిన పనులు అబ్బాయిలు చేయలేరు. దే కాంట్ డూ ఇట్. వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి ఆకలిస్తుందో లేదో. పిల్లలు వచ్చి మనకేంటంటే తల్లికి మన ఎంత బ్యూటిఫుల్ సైన్స్, నెలల పిల్ల కూడా ఏ బెడ్రూమ్ 2-3 బెడ్రూమ్లు అవతలున్నా కూడా అక్కడ వాళ్ళకి ఆకలిస్తుందంటే మనకి ఇక్కడ పాలు కారడం మొదలు పెడతాయి. దిస్ ఈస్ ద సైన్స్, దిస్ ఈస్ ద నేచర్ దట్ హ్యాస్ గిఫ్టెడ్ అస్. అమ్మకు అర్థమైనంతలాగా తండ్రికి అర్థం కాదు. సో వీ కెన్ చూస్ కెరియర్ నెక్స్ట్. ఉమెన్ కి అంటున్నా, మెన్ కి యూ కెన్ చూస్ కెరియర్ ఫస్ట్. ఆబ్వియస్లీ మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ అరౌండ్ దెమ్. లేకపోతే వాళ్ళ ఎమోషనల్ హెల్త్ ఇంకొకలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో జస్ట్ సక్సెస్ అంటే ఏముంది, సరే 1 crore సంపాదిద్దాం, 2 years కాకపోతే 3 years లో సంపాదిద్దాం, కాకపోతే ఇక్కడ హ్యాపీనెస్ ని మిస్ అవ్వద్దుగా. గామి సినిమాలో చాలా క్లియర్ గా చూపిస్తారు కదా, చాలా బాగా అనిపించింది. హ్యూమన్ టచ్ గురించి ఒక సినిమా తీశారు. ప్లీజ్ వాచ్ దట్ ఫిలిం గామి. అంటే నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, నాకు బాగా కనెక్టెడ్ గా అనిపించింది ఆ మూవీ. ఎంత సఫర్ అవుతుందో ఆ సోల్ ఒక టచ్ కోసం, హ్యూమన్ టచ్ కోసం. ఫ్యూచర్ ది జనరేషన్, మనం అంతా మూవీస్ అంటే ఏంటి, ఐదర్ ప్రెసెంట్ చూపిస్తారు, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చూపిస్తారు. ఎస్ ఆర్ నో? ఫ్యూచర్ ప్రెడిక్షన్ లో టచ్ ఉండబోట్లేదని చూపిస్తున్నారు. అంటే హ్యూమన్ బీయింగ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకరి కోసం ఒకరు టచ్, లవ్ మిస్ అవుతున్నాము. వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్. హగ్ చేసుకోవడం వస్తలేదా? ఫ్యామిలీ టైం అంటే ఏముంది రాదా, 24 గంటలు ఎవరికి ఇవ్వలేము. బట్ రోజు మొత్తంలో 10 నిమిషాలు వీళ్ళ దగ్గర, 20 నిమిషాలు వీళ్ళ దగ్గర, రైట్? అంతే చాలు. ఎక్కువ టైం రెండింటి బ్యాలెన్స్ చేయండి. దీనికోసం అది వదులుకోవద్దు, దానికోసం ఇది వదులుకోవద్దు. ఫ్యామిలీ అండ్ సక్సెస్ షుడ్ బి దేర్. చాలా ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. ఆర్ తీసేయాలి, అండ్ పెట్టాలి, ఫ్యామిలీ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ.